వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది సాటర్డే వ్లాగ్ అనమాట. సో మోస్ట్లీ వీకెండ్సే షూట్ చేస్తూ ఉంటా. అండ్ ఆ రోజు మార్నింగ్ లేచేసరికి లేట్ అయింది, కొంచెం అన్ఈజీగా ఉన్నింది. సో లేట్గా లేచా అనమాట. లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ వీకెండ్స్ నా మొక్కలతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకేసారి నేనైతే లంచ్ ప్రిపేర్ చేసుకున్నా. అండ్ ఆ రోజు నాకు కొంచెం స్పైసీగా అట్ ఏ టైం మళ్ళీ కొంచెం సాల్టీగా పుల్లగా అలా తినాలన్నట్టు అనిపించింది. సో అందుకని నా ఫేవరెట్ డిష్ ఒకటి ఉంది, చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది అనమాట, ఈజీగా ఒక 10 minutesలో. మా మమ్మీ స్పెషల్. యాక్చువల్లీ మమ్మీ స్పెషల్ అన్నం కన్నా కూడా నెల్లూరు స్పెషల్ అన్నం బెటర్. సో రెసిపీ వచ్చేసి షేర్ చేస్తా. అండ్ ఈ రెసిపీకి కావాల్సింది ఏంటంటే పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, ఆనియన్ అండ్ గార్లిక్ సరిపోతుంది. చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ. సో ఫస్ట్గా ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఇలా పచ్చిమిర్చి అంతా కూడా కొంచెం పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. సో మంచిగా ఇలా రోస్ట్ అయ్యాక దాంట్లో టమాటా వేసేయాలి. సో టమాటా కూడా వేసి ఒక 2 minutes అలా సాటే చేసేసి లిడ్ పెట్టేయాలి. సో దట్ టమాటా అంతా కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. సో కుక్ అయినాక దెన్ కొంచెం చింతపండు యాడ్ చేయాలి. మనకి తెలిసిపోతుంది క్వాంటిటీ బట్టి, జస్ట్ చిన్నది చాలు చింతపండు. సో అది కూడా వేసి లిడ్ పెట్టేసి అన్నీ కూడా కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యాక ఇలా అన్నీ కూడా రోట్లో వేసుకొని దంచేసుకోవాలి. నా దగ్గర అయితే చాలా చిన్న రోల్ ఉంది, సో దాంట్లోనే చేసుకుంటున్నా. మిక్సీ పట్టుకోవచ్చు కానీ ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటేనే బాగుంటుంది. సో రోట్లో అయితే ఫస్ట్ పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చా దంచేసి దాంట్లో నెక్స్ట్ టమాటా అండ్ చింతపండు కొంచెం సాల్ట్ కూడా వేసేసి కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇలాంటి పచ్చళ్ళు అన్నీ కూడా మోస్ట్లీ ఇలా రోల్లో చేసుకుంటేనే బాగుంటుంది. ఎగ్జాక్ట్గా నేను ఏ టేస్ట్ కావాలనుకున్నానో ఆ టేస్ట్ వచ్చింది. కారంగా పుల్లగా వేసుకొని తింటే అదిరిపోద్ది. అండ్ ఇంకా లాస్ట్లో ఇలా ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ కూడా వేసుకొని ఒక్కసారి లైట్గా అలా స్మాష్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ గార్లిక్ కూడా వేయాలి. ఆనియన్ వేసినప్పుడే నేను ఆ క్లిప్ మిస్ చేశాను. సో గార్లిక్ కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా యమ్మీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు కూడా చాలా క్విక్గా చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పినట్టు వేడన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది. అసలు ఇంకా వేరే ఏ కర్రీ అవసరం లేదు, మొత్తం అంతా ఈ పచ్చడితోనే తినేయచ్చు అనమాట. అండ్ ఇంకా అయిపోయింది. నేనైతే కొంచెం ఏదో వర్క్ ఉంటే లంచ్ చేస్తూ వర్క్ చూస్తూ ఉన్నాను అనమాట. అండ్ మోస్ట్లీ సాటర్డేస్ అంతా ఇలానే ఉంటుంది, క్లీనింగ్ ఉంటుంది అండ్ కుకింగ్ కూడా ఒక్కదాన్నే కదా, లేజీగా అనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ వర్క్ అయ్యాక నేను ఒక చిన్న న్యాప్ తీసుకున్నా. అండ్ ఈవినింగ్ కొంచెం ఇలా విష్ణు సహస్రనామం పెట్టేసుకొని అండ్ రిమైనింగ్ వర్క్ అంతా కూడా చేస్తూ ఉన్నా. ఈలోగా మా హస్బెండ్ కూడా ఆన్ ద వే ఉంటూ ఉంటారని అండ్ అనిపించింది ఒక ఫేస్ ప్యాక్ వేసుకుందాం కదా, చాలా డేస్ అయింది అని. అండ్ ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి చాలా ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతుంది. నాకు కూడా ఇది మా ఎదిరింటి ఆంటీ షేర్ చేశారు. ఏం లేదు, శనగపిండిలో కొంచెం కాఫీ పౌడర్, కొంచెం షుగర్ అండ్ ఇలా మిల్క్ వేయాలి. రా మిల్క్ ఆర్ బాయిల్డ్ మిల్క్, ఎనీథింగ్ ఈజ్ ఓకే. చిన్న పసుపు వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. నెక్స్ట్ అది తీసుకొని మన ఫేస్కి కొంచెం స్క్రబ్ లానే చేస్తూ ఉండాలి. అందులో మనం షుగర్ వేస్తాం కదా, సో ఆ షుగర్ గ్రాన్యువల్స్ అన్నీ కూడా మనకి మంచిగా స్క్రబ్లా వర్కౌట్ అవుతుంది. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 3 to 4 minutes లైట్గా స్క్రబ్ చేస్తూ ఇంకా అలా ఫేస్కి ఉంచేసుకోవడమే. అండ్ ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారు. సో ఇద్దరికి మంచిగా టీ పెట్టేశాను. అండ్ ఇంకా ఆయన వస్తూ అడిగారు ఏమన్నా స్నాక్స్ కావాలా అని. చెప్పా ఇలా మిర్చి బజ్జీ తినాలనిపిస్తుంది అని. సో అది కూడా పట్టుకొచ్చారు. సో టీ తాగేసి అండ్ దెన్ స్నాక్ కూడా ఎంజాయ్ చేసాం. బట్ ఏ మాటకు ఆ మాట, బజ్జీలు అంటే వైజాగ్లో చాలా బజ్జీలు బాగుంటాయి. హైదరాబాద్లో ఎక్కడ నాకు అలాంటిది దొరకలేదు. చూసారా, ఇక్కడ నేను నా ఫేస్ ప్యాక్ రిమూవ్ చేశాను. ఒక 15 to 20 minutes ఉంచుకొని ఫేస్ చాలా బ్రైట్గా అనిపిస్తుంది కదా. సో ఇది వరకు అంటే నేను చాలా క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్ అన్నీ యూజ్ చేసేదాన్ని. బట్ ఆఫ్టర్ ఈ రెమెడీ తెలిసాక మోస్ట్లీ నేను
ఇంట్లో వీక్లీ వన్స్ ఇదే చేసుకుంటున్నా. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ నైట్ అయితే కొంచెం లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంది. సో దాన్ని నేను ఇలా పులిహోరలా చేసేసాను. అండ్ డే అయితే ఇంకా అలా ఎండ్ అయిపోయింది. డిన్నర్ చేసేసి ఇంకా ఏదో మూవీ చూస్తూ పడుకోపోయామన్నమాట. సో మోస్ట్లీ ఇంతే ఉంటుంది, పెద్ద హడావిడిగా ఉండదు రొటీన్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.